కోనసీమ జిల్లా మండపేట సత్యశ్రీ రోడ్డులోని లయన్స్ క్లబ్ కమ్యూనిటీ హాల్ వద్ద ఉచిత సంతాన సాఫల్య వైద్య శిబిరం జరిగింది. అనపర్తి సిడిఆర్ హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ కె బాంధవి సునీల్ స్కానింగ్, రక్త పరీక్షలు వంటి వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాంధవి మాట్లాడుతూ సంతానోత్పత్తి సమస్య ప్రస్తుత రోజుల్లో ఎక్కువగా కనబడుతుందని అన్నారు. కానీ ఈ సమస్య మహిళలతో పాటు పురుషులలో కూడా ఉందని గుర్తు చేశారు. దీనికి ప్రధాన కారణం ప్రజల ఆహారపు అలవాట్లేనని అన్నారు. ప్రతి ఒక్కరూ యోగా, వ్యాయామం తప్పనిసరిగా చేయాలని కోరారు. నమస్కారం, నా పేరు డాక్టర్ బాంధవి. సిడిఆర్ ఫర్టిలిటీ అండ్ లాప్రోస్కోపిక్ హాస్పిటల్ అనపర్తి అండి. ఈరోజు మేము మండపేటలో లయన్స్ క్లబ్ వాళ్ళ ఆధ్వర్యంలో ఫర్టిలిటీ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. సుమారు 50 మంది దాకా వచ్చి ఈ క్యాంప్ని సద్వినియోగించుకున్నారు. ఈ క్యాంప్లో నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువ మంది ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా మేము ప్రాబ్లం ఏంటని అన్ని అడిగి తెలుసుకుని వాళ్ళకి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి మా హాస్పిటల్ తరఫు నుంచి ఫ్రీగా స్కానింగ్, కొన్ని రకాల బ్లడ్ టెస్టులు చేయడం జరిగింది. వాళ్ళకి ఎవరికైతే పెద్ద ట్రీట్మెంట్స్ పడతాయో ఆ ట్రీట్మెంట్స్లో కూడా చాలా రాయితీ ఇచ్చి తక్కువ ధరకే చేయడం జరుగుతుంది. క్యాంప్స్ అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క క్యాంప్ని సద్వినియోగించుకుని ఈ సమస్య, ఈ ఫర్టిలిటీ సమస్య చాలా ఎక్కువగా ఉందండి. మగవారిలో, ఆడవారిలోనే కాకుండా మగవారిలో కూడా చాలా ఎక్కువగా ఉంది. సో అందరూ కూడా తగిన టెస్టులు చేయించుకుని ఎక్కడైతే సమస్య ఉందో దానికి టార్గెటెడ్గా ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం. ఇప్పుడున్న వాతావరణ కాలుష్యం వల్ల, తినే ఆహారం వల్ల చాలా వరకు మేల్స్లో కూడా ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి. అండ్ వాళ్ళకి మేల్స్కున్న హ్యాబిట్స్ వల్ల, లైక్ మగవారిలో ఈ డ్రింకింగ్, స్మోకింగ్ వల్ల కూడా చాలా ఇబ్బందికి గురవుతున్నారు. సో అందరూ దయచేసి అవన్నీ దృష్టిలో పెట్టుకుని తగిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆహారపు అలవాట్లు, బయట ఆహారం అయితే అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే దాంట్లో మనకి టేస్టింగ్ సాల్ట్ అని, రకరకాల ఆయిల్స్ అని అన్నీ వేసి చేస్తుంటారు. కాబట్టి కుదిరినంత వరకు ఇంట్లోనే చేసుకుని తినడం మంచిది. ఈ బయట ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి. ఒబెసిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఫ్యాటీ ఫుడ్, ఆయిల్ ఫుడ్ చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు. టిఫిన్ అనేది అసలు ఇంట్లోనే చేసుకోవట్లేదు, అందరూ బయట నుంచే తెచ్చుకుంటున్నారు. అది అస్సలు మంచి పద్ధతే కాదు. నైట్ టైం కూడా అందరూ బయటకు వెళ్ళి టిఫిన్ చేస్తున్నారు, అది అస్సలు మంచి పద్ధతి కాదు. ఇంట్లో తినే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. బయట తినే ఆహారానికి మ్యాక్సిమం అవాయిడ్ చేసుకోవడం మంచిది. అలాగే ఇదివరకు ఉత్తి పట్టణ ప్రాంతాలకే పరిమితమైన ఐవీఎఫ్, ఇక్సీ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇప్పుడు మనకు అందుబాటులో అనపర్తిలోనే చేయబడుతున్నవి. సో వీలైనంత వరకు అందరూ ఇది సద్వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను.